सार के प्रोफेसर जयशंकर सार के జయశంకర్ ఎవరంటే తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త. ఈయన లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. ఈయన ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాడంటే బిఆర్ అంబేద్కర్ ఆదర్శంగా తీసుకున్నాడు. బిఆర్ అంబేద్కర్ మీ అందరూ తెలుసు కదా, ఆయన ఏమన్నాడంటే చిన్న రాష్ట్రాలతోటే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి. కాబట్టి మన తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది. ఉద్యోగంలో కావచ్చు, నీటిలో కావచ్చు, చాలా జరిగింది కాబట్టి అన్యాయం జరిగింది. కాబట్టి కేసీఆర్ కూడా ఈయన శిష్యుడే. కేసీఆర్ మొన్నటి వరకు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కూడా ఈ ప్రొఫెసర్ జయశంకర్ని ఆదర్శంగా తీసుకొని ఇలా తెలంగాణ ఉద్యమం చేస్తే చాలా మంది ఉద్యమకారులను తయారు చేసినటువంటి మహనీయుడు. కాబట్టి మన తెలంగాణ రావడం జరిగింది. తెలంగాణ రావడం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. కాబట్టి చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు ఏర్పడ్డాయి. కాబట్టి మన భవిష్యత్తులో మీకు ఉద్యోగాలు కావచ్చు, అనేక పాఠశాలలు కావచ్చు, అన్నీ అభివృద్ధి చెందుతున్నాయంటే దానికి కారణం ప్రొఫెసర్ జయశంకర్. కాబట్టి ఆయన జన్మదినం చేసుకోవడం అందరికి కూడా ఆనందం. దానిపై ఉన్నత పాఠశాల జిల్లా పరిషత్ పాఠశాల దర్పల్లి యందు ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ యొక్క సిద్ధాంతకర్త అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ యొక్క జయంతిని అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ సిద్ధాంతకర్త. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో అది తెలంగాణకు వచ్చేటువంటి వీళ్ళు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాల విషయంలో కానీ, తెలంగాణకు కేటాయించేటువంటి నిధులు ఏదైతే ఉందో గత ఉమ్మడి పాలకుల విషయంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిధులు, నియామకాలు, అదేవిధంగా నీళ్లు, ఈ విషయంలో తెలంగాణ ఎంత అన్యాయానికి గురైందనే విషయాన్ని గురించి ప్రజలందరినీ చైతన్యం చేయడానికి ఆయన ఒక సిద్ధాంతకర్తగా మనందరినీ మన పేర్కొల్పి మనకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మరి మనందరినీ పేర్కొన్నటువంటి మేధావి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఆయన యొక్క సిద్ధాంతాన్ని ఆదర్శంగా తీసుకొని ఆనాడు మనం ఉమ్మడి ఆంధ్ర పాలకుల నుంచి తెలంగాణ అనేది ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లతో మనం సస్యశ్యామలంగా మనకు ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని, తెలంగాణకు వచ్చేటువంటి నిధులు ఆంధ్రకు మళ్లించకుండా తెలంగాణ అభివృద్ధికే కేటాయించుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మరి నాడు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క అడుగుజాడల్లో ఆయన శిష్యుడిగా కేసీఆర్ గారు మరి నాయకత్వం వహించి మన తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఏకం చేసి మరి ఆ ఉద్యమానికి మనమందరం కూడా చేయూత ఇవ్వడం. ఆనాడు ఉద్యోగులుగా మేము కూడా మరి దాదాపు 42 రోజుల వరకు కూడా మేమంతా కూడా ఉద్యమంలో పాల్గొనడం, అందరినీ చైతన్యం చేసి చివరికి మరి చిన్న రాష్ట్రమైనటువంటి తెలంగాణ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకోవడంలో సఫలీకృతం కావడం. ఆ విధంగానే మరి అది ఆయన చూడకపోవడం మనం చాలా దుఃఖించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన ఏదైతే కలలు కన్నాడో తెలంగాణ వచ్చే వరకు ఆయన లేడు. కాబట్టి ఆయన యొక్క ఆశయాలు నెరవేర్చేటువంటి బాధ్యత మేము మరియు మీరు కూడా ఈనాడు విద్యార్థులుగా ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ స్ఫూర్తిని మనం తీసుకొని ముందుకు పోవాలి. మన తెలంగాణని మనం కాపాడుకోవాలి. తెలంగాణని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం మనందరిపైన ఉన్నది. కాబట్టి ఆయనను ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఈనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రతి పాఠశాలలో, విద్యా సంస్థల్లో, ఆఫీసులలో కూడా తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క జన్మదినాన్ని జరపాలని చెప్పి
సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనం కూడా ఈనాడు మన పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా మరి ఈ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మరి ఆయన యొక్క ఆశయాల్ని మనమంతా నెరవేర్చాలని చెప్పేసి ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతూ నాకు